హలో అందరికీ నమస్కారం. నేను రవికుమార్, సివిల్ ఇంజనీర్. ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ ఏంటంటే రూఫ్ గార్డెనింగ్. రూఫ్ గార్డెనింగ్ అంటే అందరికీ ఇష్టమే కదా. ఇంటి మీద మొక్కలు ఉంటే, ఇంటి మీద మొక్కలు అవి చేసుకుంటే మంచిగా ఉంటే, మంచిగా అందంగా ఉంటే మనం రిలాక్స్ కావచ్చు, మంచిగా ఉండొచ్చు కదండి. ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కదా. అందుకని రూఫ్ గార్డెనింగ్ అనే టాపిక్ గురించి నేను దానికి ఎట్లా చేసుకోవాలి, సివిల్ వర్క్స్ ఎట్లా చేసుకోవాలి, దాని తర్వాత ఎట్లా బేస్ తయారీ ఎట్లా చేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు చెప్తున్నాను. సో చూడండి, మీ ఇంటి స్లాబ్ ఇలా ఉందనుకోండి, రెక్టాంగులర్ షేప్లో ఇలా ఉంది. సో ఇప్పుడు ఇంటి స్లాబ్ మీద మీ లెంత్ బట్టి ఒక 40 ఫీట్ల కంటే ఎక్కువ ఉందనుకోండి, 40 ఫీట్లు అడ్డంగా 30 ఫీట్లు ఉందనుకోండి. ఇప్పుడు దానిపైన 2 బాక్సులు కట్టుకోవాలి. ఇట్లా బాక్సులు అంటే సిమెంట్, ప్లాస్టిక్, ఇటుక బాక్సులు, ఇటుకతో తయారు చేసిన బాక్సులు కట్టుకోవాలి. ఇలా బాక్స్ టైప్లో తయారు చేయాలి. ఆ బాక్స్ లెంత్ వచ్చి 30 ఫీటు, హైట్ వచ్చి 1.5 ఫీటు, విడ్త్ వచ్చి 2 ఫీట్ ఉండొచ్చు, 2.5 ఫీట్ ఉండొచ్చు. సో ఈ బాక్స్ తయారు చేసడానికి ఫస్ట్ ఏం చేయాలంటే ప్రీకాస్ట్ స్లాబ్స్ తయారు చేసుకోవాలి. ఒకటేసారి సిమెంట్ వేయకుండా సిమెంట్ బండలు తయారు చేసుకోవాలి. ప్రీకాస్ట్ స్లాబ్స్ తీసుకోవాలి. ప్రీకాస్ట్ స్లాబ్ ఒక్కొక్కటి 6 ఫీట్లు, తర్వాత అడ్డంగా 2 కానీ 2.5 కానీ పెట్టుకోండి. ఒక్కొక్కటి 6 ఫీట్లు బై 2 ఫీట్లు. అది ఎలా తయారు చేస్తారంటే దాంట్లో స్టీలు ఒక 8 mm స్టీలు నిలువుగా 4 వేయండి, అడ్డంగా 10 వేయండి. 8 ఇంచెస్ సెంటర్ టు సెంటర్, 8 ఇంచులు సెంటర్ టు సెంటర్లా వేసుకొని స్టీల్ పెట్టుకొని, స్టీల్ కవర్ ఇచ్చేసి చుట్టూ ఇటుకలు పెట్టుకొని, ఇటుక మందం అంటే 3 ఇంచులు లేకపోతే 3.5 ఇంచులు స్లాబ్ వేయమని చెప్పండి. ఎవరికి? మేస్త్రికి వేసేస్తాడు మీకు. ప్రీకాస్ట్ స్లాబ్ వేసిన తర్వాత అలాంటివి ఎన్ని పడతాయని చూడండి. 1 2 3 4 5 6 7 8 పడితే 8 పీసులు వేయండి. 8 పీసులు వేసిన తర్వాత ఆ పీసులను క్యూరింగ్ చేయండి. క్యూరింగ్ చేసి 2-3 రోజులు అట్నే పెట్టండి. పెట్టిన తర్వాత 2-3 రోజులు ఏం చేయండి అంటే ఇక్కడ మీరు స్లాబ్ మీద ఇట్లా బ్రిక్ దిమ్మెలు కట్టుకోండి. 2 ఫీట్లు వెడల్పు, 9 ఇంచెస్ బై 9 ఇంచెస్ ఇట్లా దిమ్మెలు 1 2 3 4 5 6 ఇట్లా 10 దిమ్మెలు అడ్డంగా కట్టి ముందర రెడీ చేసుకోండి. కట్టి ప్లాస్టర్ చేసుకొని రెడీగా ఉండండి. రెడీగా ఉన్న తర్వాత ఈ ప్రీకాస్ట్ స్లాబ్లు 2 రోజుల తర్వాత ఈ ఇటుక దిబ్బలు కట్టుకున్న తర్వాత ఆ ప్రీకాస్ట్ స్లాబ్ వేయాలి కదా. 2 రోజుల తర్వాత ఆ ప్రీకాస్ట్ స్లాబ్ ఏం చేయండి, ఇక్కడ వరుసగా పేర్చండి. గ్యాప్ లేకుండా నీట్గా పేర్చండి. దగ్గర పేర్చండి. పేర్చి వరుసగా పేర్చిన తర్వాత 30 ఫీట్లలో 5 స్లాబ్లు సెట్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని అంతటా నీట్గా కనెక్ట్ చేసుకోండి. ఒక్కొక్క స్లాబ్కి అతికిచ్చేసేయండి. సిమెంట్ మెటల్తో అతికిచ్చేసి మొత్తం కనెక్ట్ చేసుకుని ఒక స్లాబ్, ఒక ప్లాట్ఫామ్ 9 ఇంచెస్ మీద అవుతుంది. 9 ఇంచెస్ మీద ఎందుకంటే ఇక్కడ డ్రైన్ ఉంది కదా, ఇళ్ళ నుంచి కట్టే బాక్స్లో నుంచి వచ్చే నీళ్లు ఏమవుతాయంటే డైరెక్ట్ స్లాబ్ మీద పోకుండా ఎత్తులో ఉంటే కింద బయటపడి స్లాబ్ నుంచి త్వరగా వెళ్ళిపోతాయి. అట్లా నీట్గా ఉంటుంది అన్నమాట. కొద్దిగా ఎత్తుగా కడితే ఏంటంటే కింద ఏమీ చెదారం లేకుండా, వాటర్ జామ్ కాకుండా, అది కాకుండా మన ఎయిర్ సర్క్యులేషన్ బాగుండేటట్టు ఉంటుంది అనమాట. సో ఇది ఇట్లా చేసుకున్నారు కదా. దాని తర్వాత బాక్సులు ప్లాట్ఫామ్ అనేది ప్రీకాస్ట్ స్లాబ్ వేసినారు కదా. ఇప్పుడు ఇటుక కట్టండి. ఇటుక 3 ఫీట్లు బై 3 ఫీట్లు అండి, 1.5 ఫీట్ హైట్లో చుట్టూతా కట్టండి. రెండింటికి చుట్టూతా ఇటుక కట్టండి. ఇటుక కట్టిన తర్వాత రెండింటికి ప్లాస్టరింగ్ చేయండి. ప్లాస్టరింగ్ ఏం చేస్తారంటే వాటర్ ప్రూఫింగ్ మెటీరియల్ కొద్దిగా వేసి దాంట్లో వేసి ప్లాస్టరింగ్ చేయండి. వాటర్ ప్రూఫింగ్ మెటీరియల్ వేసి ప్లాస్టరింగ్ చేయండి. ఎందుకంటే ఇక బాక్స్ లీక్ కావాలన్నమాట. లోపల వాల్స్గా చేయండి, బాటమ్ చేయండి, అంతా చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే దానికి ఆ బ్రిక్ కట్టేటప్పుడే ఈ డ్రైన్ పైపులు పెట్టుకోండి. డ్రైన్ పైప్ బ్లూలో ఉన్నాయి కదా, ఆ డ్రైన్ పైపులు పెట్టుకోండి అడ్డంగా. ఎందుకంటే ఎక్సెస్ వాటర్ ఇక్కడ ఇళ్ళ నుంచి పడిపోతుంది. సో ఇలా బాక్స్ తయారైంది. బాక్స్ తయారైన తర్వాత ఈ బాక్స్ అంతటికి కడతానికి మనకు ఎంత కావాలంటే స్లాబులు, బ్రిక్ అన్నీ కలిపి, ప్లాస్టింగ్ అన్నీ కలిపి 14 బ్యాగుల సిమెంట్ అవుతుంది. 4 టన్నులు అంటే ఒక ట్రాక్టర్ ఇసుక అవుతుంది. 32 CFT మెటల్ అవుతుంది.
43 kgs 8 mm స్టీల్ అవుతుంది. అంటే కొద్దిగా 50 తెచ్చుకోండి, ఏమవుతుంది, ఒక 1000 బ్రిక్స్ పడతాయి. తర్వాత పీవీసీ పైప్లో 20 ఫీట్లు పడుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ట్రెంచ్ ఇలా ఉంది, ట్రెంచ్ ఇలా ఉంటుంది. దాంట్లో ఫస్ట్ లేయర్ మీరు ఏం చేయండి అంటే ఒక 4 ఇంచులు ఆకులు తీగలు ఎండిపోయినవి ఉంటాయి కదా, ఆకులు తీగలు పచ్చుకున్నా వేసేయండి, ఏం కాదు, అది ఆ కాంపోజ్ అయ్యి ఎరువులాగా తయారవుతాయి. ఏ ఆకులు తీగలు అవన్నీ పరచండి, 4 ఇంచులు పరిస్తే ఇది ఏమవుతుందంటే ఫిల్టర్ లాగా తయారవుతుంది. అంటే ఇప్పుడు డ్రైన్ పైప్లోకి పైన మట్టి కింది పోయి ఆ డ్రైన్ పైపులలో మట్టి రెక్కుంటే ఇది అడ్డం పడుతుంది. దాని తర్వాత సగానికన్నా ఎక్కువ సాయిలు కౌడంగ్ దొరుకుతుంది మనకు బయట బస్తాల్లో. అది సాయిలు కౌడంగ్ మిక్స్ చేసి దీంట్లో వేయండి, సగానికి పైన వేయండి, వేసి లెవెల్ చేయండి. లెవెల్ చేసిన తర్వాత ఒక 2 అంగుళాలు కాంపోస్ట్ వేయండి. కాంపోస్ట్ అని దొరుకుతుంది మనకు, కాంపోస్ట్ వేయండి 2 అంగుళాలు కాంపోస్ట్ వేసిన తర్వాత లెవెల్ చేసి వదిలేసేయండి. ఒక వారం రోజులు వదిలేస్తే మీకు తర్వాత సాయిల్ అనేది కరెక్ట్గా లెవెల్ అయ్యి కొన్ని కలుపు మొక్కలు బయటకు వస్తాయి. కలుపు గింజలు ఉంటాయి కదా, అలా కలుపు మొక్కలు బయటకు వస్తాయి. అవన్నీ పీకేసేయండి. అవన్నీ పీకేసిన తర్వాత లాస్ట్కు పైన 1 ఇంచు చిత్రి అంటే తెలుసు కదా, కార్పెంటర్ దుగడ పడితే వచ్చేది చిత్రి. ఆ చిత్రి ఒక లేయర్ వేసేసేయండి, పైన ఒక లేయర్ చిత్రి వేసేసేయండి. సో దీంతో మన పని బేస్ వరకు మన ఫ్లవర్ పాట్స్ కానీ పెద్ద ప్లాంట్లు కానీ పెట్టడానికి మనకు బేస్ వరకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయండి, మంచి నర్సరీకి వెళ్ళండి. మీకు ఇష్టమైన ప్లాంట్స్, పెద్ద ప్లాంట్స్, చిన్న ప్లాంట్స్ ఏం చేస్తారంటే తొట్లలో కానీ ప్లాస్టిక్ కవర్ దాంట్లో వస్తాయి కదా, ప్లాస్టిక్ కవర్ మట్టి తొట్టిలు వస్తాయి కదా, అవి కానీ తెచ్చి పెద్ద ప్లాంట్లు తొట్టిల్లో తెస్తే ఆ తొట్టిలో ఇస్తారు వాళ్ళు. తొట్టిలో పెద్ద ప్లాంట్ అయితే అది తీసుకొచ్చి తొట్టిని ఇట్లా మన ప్లాంట్ని ఇట్లా అంటే మన తొట్టిలో నుంచి ఆ మట్టి వచ్చేస్తుంది. సో మట్టితో సహా మొక్కను తీసుకొచ్చి మీరు తయారు చేసిన ఈ బాక్సుల్లో పాతండి, ఆ మొక్కలను ఈ బాక్సుల్లో పాతండి. ప్లాస్టిక్ కవర్ ఉంటే ఆ ప్లాస్టిక్ కవర్ తీసేసేయండి, ఆ మొక్కలు ఇక్కడ పాతండి, నీట్గా పాతి మట్టి లెవెల్ చేసేసి మంచిగా స్ప్రే చేసేయండి. వాటర్ స్ప్రే చేసేసేయండి. వాటర్ మంచిగా పట్టండి. అట్లా రెగ్యులర్గా పడుతున్నట్లయితే ఆ ప్లాంట్ పెద్దగా మీకు ఆనందాన్ని ఇస్తాయి. మీకు మంచి రూఫ్ గార్డెనింగ్ తయారవుతుంది. ఇది ఇవాళ చెప్పాల్సిన విషయం. నమస్కారము. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఏదైనా ఉంటే చేయండి. మీకు నమస్కారం.